పుష్ప 2 యూనిట్ ఒక 2 కోట్ల రూపాయలు సాయం చేసింది సార్ శ్రీతేజ కుటుంబానికి. అలాగే ఇవాళ సీఎం రేవంత్ రెడ్డితో సినీ ప్రముఖులు భేటీ కాబోతూ ఉన్నారు. ఈ భేటీ మీద సర్వత్రా ఆసక్తి నెలకొంది. అంటే ఈ వివాదానికి ఏదైనా ఫుల్ స్టాప్ పడుతుందేమో అని చెప్పి చాలామంది ఎదురు చూస్తున్న పరిస్థితి. సీఎంతో సినీ ప్రముఖుల భేటీలో ప్రస్తావించాల్సిన అంశాలు ఏమిటి అంటే నేను అడ్వైజర్ అండి వాళ్ళకి. మీరు అడిగితే ఇలా వాళ్ళు ఏం ప్రస్తావించాలో వాళ్ళకు ఎజెండా ఉంటుంది కదా, దానిపైన నేనేమి అడ్వైజర్ కాదు. నేనేలా వాళ్ళకి ఏది ప్రస్తావించాలని చెప్పి బెనిఫిట్ షోస్ ఇష్యూ అది కాదు. మీరు వాళ్ళు ఏది ప్రస్తావించాలనేది వాళ్ళు డిసైడ్ చేసుకుంటారు. నేను చెప్తే వాళ్ళు ప్రస్తావిస్తారని చెప్పండి. నేను ఐఎమ్ నాట్ నైదర్ అన్ అడ్వైజర్ టు ద స్టేట్ గవర్నమెంట్ నార్ టు ది ఫిలిం వరల్డ్. మనకు ఇందులో క్వశ్చన్ ఏంటి అంటే ఇప్పుడు ఈ సమయంలో వీళ్ళకి కలవడం ఏ రకమైన మెసేజ్ పంపిస్తుంది అనేది కీలకమైన అంశం. ఇప్పుడు మీరు వాళ్ళు ఏది ప్రస్తావిస్తారో వాళ్ళు ప్రస్తావించుకుంటారు. వాళ్ళకి నాకన్నా ఎక్కువ తెలుసు సమస్యలు, నేను చెప్పాల్సిన అవసరం లేదు కదా. కానీ ఫండమెంటల్గా సందర్భం ఏంటంటే ఇప్పుడు మీరు ఈ వివాదానికి ముగింపు పలుకుతారని మొదలుపెట్టారు. కానీ వాళ్ళు ఎక్కడ ఈ వివాదం గురించి మాట్లాడడానికి ముఖ్యమంత్రి దగ్గర పోతున్నామని చెప్పలే. అది చెప్పరు సార్. సో ఈ పోతున్నది దేనికి అంటే సినిమా పరిశ్రమ సమస్యల పరిష్కారం కొరకు అన్నారు. సహజంగానే అనేక క్వశ్చన్లు వస్తాయి. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి 1 year అయిపోయింది. ఏడాది తర్వాత సినిమా పరిశ్రమ సమస్యలు ఉన్నాయని, ఆ సమస్యలు తెలంగాణ ముఖ్యమంత్రితో చర్చించాలని సినీ ప్రముఖులకు ఇప్పుడే ఎందుకు అర్థమైంది అనేది ఒక మొదటి క్వశ్చన్. రెండవది సినీ పరిశ్రమ తీరుపైన, సినీ ప్రముఖుల స్వభావం పైన అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి తీవ్రంగా విమర్శించిన సందర్భం కూడా ఉంది. సినీ ప్రముఖులు కనీసము వెళ్ళి కలవలేదు, పరామర్శించలేదు. అల్లు అర్జున్ ఇంటికి క్యూ కట్టారు, నన్ను తిట్టారు, మా ప్రభుత్వాన్ని తిట్టారు అంటూ ఫిలిం ఇండస్ట్రీ వర్సెస్ చీఫ్ మినిస్టర్, ఫిలిం ఇండస్ట్రీ వర్సెస్ తెలంగాణ గవర్నమెంట్ అనేటువంటి ఒక కాన్ఫ్రంటేషన్ జరిగిన తర్వాత వెళ్ళి కలుస్తున్నారు. ఇది రెండవది. మూడవది అల్లు అర్జున్ కేసు ఒకవైపు కోర్టులో ఉండగా హైదరాబాద్ పోలీసు దాన్ని పర్సూ చేస్తున్న సమయంలో అల్లు అర్జున్ అరెస్ట్ బెయిల్ మీద విడుదల కావడం, ఆ బెయిల్ రద్దు చేయమని కూడా హైదరాబాద్ పోలీస్ కోర్టుకు పోతుంది అని వార్తలు వస్తున్న సమయంలో పోలీసు పిలిచి విచారణ ఇంకా పూర్తి కాకముందు ఫిలిం ఇండస్ట్రీ పెద్దలు, అందులో అల్లు అర్జున్ ఫాదర్ అల్లు అరవింద్ కూడా ఉన్నారంటున్నారు. వీళ్ళు గెలవడం ఏ రకమైన మెసేజ్ సమాజానికి వెళ్తుంది? ఓహో, ఇప్పటిదాకా ప్రభుత్వము అల్లు అర్జున్ కేసులో ఇంత గట్టిగా ఉన్నది సినిమా ప్రముఖుల్ని తమ దగ్గర పిలిపించుకోవటానికేనా అనేటువంటి ఒక రాంగ్ నోషన్ పోతుందా లేదా? మరి ప్రభుత్వానికి ఎవరు అడ్వైజ్ ఇచ్చారో కానీ ఇన్అప్రాప్రియేట్ టైంలో ఫిలిం ఇండస్ట్రీ వాళ్ళు కలుస్తున్నారు. సమాజంలో ఒక డిస్టార్టెడ్ వ్యూ, సమాజంలో ఇప్పటిదాకా ఒక అభిప్రాయం ఏం కలుగుతుంది, ఒక నరేటివ్ ఏం బిల్డ్ అయి ఉంది, ముఖ్యమంత్రి ఇగో హర్ట్ అయింది కనుకనే సినీ పరిశ్రమ మీద టార్గెట్ చేశారు, రాష్ట్ర ప్రభుత్వం సినిమా పరిశ్రమను టార్గెట్ చేస్తోంది అనేటువంటి సమయంలో ఇప్పుడు వెళ్ళి కలవడంలో అర్థం ఏముంది? ఒక విచారణ జరుగుతుంటే రేపు ఏమవుతుంది? ఈ విచారణ ఏమాత్రము ముందుకు పోకపోయినా దాని సహజ స్వభావం రీత్యా, కేసు యొక్క సహజ స్వభావం రీత్యా కూడా అల్లు అర్జున్కు ఏమీ కాకపోవచ్చు. ఎందుకంటే షారూఖ్ ఖాన్ కేసు నేను చాలాసార్లు ఉదాహరణగా చెప్పాను. అప్పుడు ఏమవుతుంది? ముఖ్యమంత్రి రాజీ పడ్డాడు అని ముఖ్యమంత్రి ఇమేజ్ కూడా పోతుంది. సో ఫిలిం ఇండస్ట్రీ వాళ్ళని తన దగ్గర పిలిపించుకున్నాడు, ఆయన ఈగో సాటిస్ఫై అయిపోయింది, అందుకే వదిలేసాడు. ఇదంతా పొలిటికల్ డ్రామా అనే ఫీలింగ్ రాదా? ఆశ్చర్యంగా ఉంది. మనకి ప్రభుత్వం ఎలా అనుమతిస్తోంది? సినిమా పరిశ్రమ పెద్దలు ఇప్పుడు ఎందుకు కలుస్తున్నారు? అసలు అర్థం లేని మీటింగ్ కదా ఈ సమయంలో కలవడం అనేది. కలవకూడదు నేను అంటలేదు, సందర్భం కూడా ఇంపార్టెంట్ కదా. నువ్వు ఏ సమయంలో కలుస్తావు? తాటి చెట్టు కింద కూర్చొని పాలు తాగినా నీళ్లు తాగినా అది కళ్యాణ్ అనుకుంటారు కదా జనం, అనుకోరా? ఇప్పుడు సమాజంలో ఏ రకమైన మెసేజ్ పోతుంది? నిన్నటి దాకా హ్యాడ్ బీట్ ఫిలిం వెటరన్స్, కోమటిరెడ్డి వెంకరెడ్డి అటాక్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అటాక్, ఓ ఎమ్మెల్యే అయితే కాస్కో కూర్చుకో పగటి వేషకాలను తిట్టడం, సడన్గా మళ్ళీ అక్కడ కట్ చేస్తే సినిమా పెద్దలు ముఖ్యమంత్రితో కలవడం, ఆ ఫోటోలు మళ్ళీ ఇవాళ వీడియోలు, అందరూ సర్వేజన సుగుణవంత ఎవరు పిచ్చోళ్ళు ప్రజల అంటే మీరు కొట్టుకుంటారు, తర్వాత మీరు కలుస్తారు, మేము ప్రజలు పిచ్చోళ్ళం ఇన్ని రోజుల దాకా చర్చించబెట్టుకున్నది అనే భావన సమాజానికి కలవదా? ఈ చిన్న విషయం అని ప్రభుత్వానికి ప్రభుత్వ పెద్దలకు ఎందుకు అర్థం కాదో నిజంగా ఆశ్చర్యం వేస్తుంది. ఇప్పుడు సమస్యలు ఏమైనా ఉంటే సమస్యలు
చర్చించడానికి దిల్ రాజు ఉన్నాడు కదా, చర్చించవచ్చు కదా. ఆయన తెలియదా? దిల్ రాజుకు తెలియంది అల్లు అరవింద్కే తెలుస్తా ఫిలిం సమస్యలు? నాకు చెప్పండి. అల్లు అరవింద్కి మాత్రమే తెలుసు, దిల్ రాజుకు తెలియదా? ఆశ్చర్యం కాదండి. ఈ సందర్భం కలవడం అనేది ఒక రాంగ్ మెసేజ్ పోతుంది. అంటే ప్రభుత్వం ఎక్కడో కన్నా రాజీ పడుతోంది. ప్రభుత్వం ముఖ్యమంత్రి కేవలం తన ఈగో సాటిస్ఫై కొరకే పిలిపించుకున్నాడు, ఈ కేసంతా పెట్టాడు. ఇది డెలిబరేట్గా టార్గెట్ చేస్తున్నారు అల్లు అర్జున్. ఫిలిం ఇండస్ట్రీ వాళ్ళు కలిశారు, మొత్తం సద్దుమణిగింది. పెద్దలంతా ఒకటే, రాజకీయ పెద్దలు, సినిమా పెద్దలు అనే మెసేజ్ పోదా సమాజానికి. ఇప్పటిదాకా ఏం చెప్పారు? లా విల్ టేక్ ఇట్స్ ఓన్ కోర్స్. చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది. సెలబ్రిటీ అయినా కామన్ మ్యాన్ అయినా ఒక్కడే. ఇది డీజీపీ కూడా చెప్పాడు కదా, సెలబ్రిటీ కన్నా కామన్ మ్యాన్ సేఫ్టీ ముఖ్యం, సినిమా ప్రమోషన్ల కన్నా కామన్ మ్యాన్ సేఫ్టీ ముఖ్యం అని ఇవన్నీ చెప్పి చట్టం అల్లు అర్జున్ అనుమతి లేకుండా వెళ్ళాడు, రోడ్ షో జరిపాడు. చాలా ఇన్హ్యూమన్గా, మీకు ఈ ఇన్హ్యూమన్ అన్న పదం కూడా వాడాడు ముఖ్యమంత్రి అసెంబ్లీలో. అమానవీయంగా ప్రవర్తిస్తోంది సినిమా ఇండస్ట్రీ. ఇదంతా చెప్పి మళ్ళీ అక్కడ కట్ చేస్తే సినిమా పెద్దలతో ముఖ్యమంత్రి సమావేశం, గ్రూప్ ఫోటో. వాట్ మెసేజ్ విల్ సెండ్ టు సమాజం? సమాజం ఏమని అర్థం చేసుకోవాలి ఈ మీటింగ్ని బట్టి? ఇది నిజంగా సినిమా పరిశ్రమ సమస్యల పైన చర్చిస్తున్నారని ఎవరన్నా మీరు ఒక 10 మంది దగ్గర మైక్ పెట్టండి, జనం దగ్గర మీరు జనాన్ని పట్టుకెళ్ళండి. ముఖ్యమంత్రిని సినిమా పెద్దలు కలుస్తున్నారు కదా, ఇక అయిపోయిందా, ఇక కలుస్తున్నారా అంటాడు ప్రజలు. మీరు ఎవరో 10 మందిని అడగండి, చెప్తాను నేను చెప్పింది తప్ప అంటే. కామన్ వ్యూ వస్తుందా లేదా? అదే సార్, సినీ ప్రముఖులు కలవడం ద్వారా రేవంత్ రెడ్డి ఈగోని సాటిస్ఫై చేయబోతూ ఉన్నారు అనేదే ఎక్కువ. ఇప్పుడు ప్రతిపక్షాలు అదే టార్గెట్ చేస్తుంది. ఇప్పటిదాకా ప్రభుత్వం ఏం చెప్తోంది? ఇది ఈగో క్లాష్ కాదు, ఇది కేవలం చట్టం తన పని చేసుకోవాలి. చట్టం ఇప్పుడు మీకు ఆస్తక్ ఇంటర్వ్యూలో కూడా ముఖ్యమంత్రి ఏమన్నాడు? చట్టం తన పని దాన్ని చేసుకుంటూ పోతుంది. సో అల్లు అర్జున్ అయినా ఎవరైనా లాక్ అతీతులు కారు కదా, ఒక తల్లి చనిపోయింది కదా, ఇప్పుడు అవన్నీ పోయాయి కదా. మొత్తం ఎక్కడ చూస్తుంటే ఇదంతా చూస్తుంటే కాంప్రమైజ్ వ్యవహారంలాగా కనబడుతుంది. సో ఇప్పుడు ఇదే సమయంలో ముఖ్యమంత్రిని కలిసే ముందు 2 కోట్ల చెక్కులు ఇస్తారు. 2 రోజులు ఏమైందంటే 2 కోట్ల చెక్కులు సినీ పరిశ్రమకి ఇప్పటిదాకా 2 కోట్ల చెక్కులు ఇవ్వాలని ఆలోచన ఎందుకు రాలే? ఇప్పుడు ఎందుకు వచ్చింది సడన్గా? ఈ ఇన్సిడెంట్ జరిగి ఎన్ని రోజులు అయింది? మీకు December 4th జరిగింది, అవునా కదా? ఇవాళ 21 days తర్వాత 2 కోట్లు ఇవ్వాలని తోచిందా అండి? అసలు నిజంగా అర్థం కూడా కాదు. ఎప్పుడు అంటే అర్థం ఏంటి? మీరు ఈ రెండింటికి డాట్స్. ఇప్పుడు మీకు అల్లు అర్జున్ అరెస్టు, పోలీస్ స్టేషన్కి పిలిపింత, విచారణ, బెయిల్ రద్దు చేయడానికి హైదరాబాద్ పోలీస్ అడగబోతోంది, ముఖ్యమంత్రి అసెంబ్లీలో తీవ్రమైన విమర్శ, ఇక్కడ తర్వాత 2 కోట్లు ఇవ్వడం, ముఖ్యమంత్రి కలవడం. ఈ సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్ మీరు డాట్స్ కలపండి, ఏం మీనింగ్ వస్తుంది? అంటే సినిమా పరిశ్రమ 2 కోట్లు ఇచ్చి తాము చేసిన పాపాన్ని కడుక్కోదలుచుకుందా? సినిమా పరిశ్రమ 2 కోట్లు ఇచ్చి ముఖ్యమంత్రి కోపాన్ని తగ్గించదలుచుకుందా? సినిమా పరిశ్రమ 2 కోట్లతో ఈ వ్యవహారాన్ని క్లోజ్ చేయదలుచుకుందా? నాకు చెప్పండి. అంటే వాట్ డస్ ఇట్ ఇండికేట్ అండి? నాకు నిజంగా మీరు 2 కోట్లు ఇవ్వడం సంతోషం, సంతోషం. కానీ ఈ 2 కోట్లు ఇవ్వడానికి 21 రోజులు పట్టిందా? మీకు 2 కోట్లు ఇవ్వా? సినిమా 1000 కోట్లు కలెక్షన్ తెచ్చుకున్నాక, సినిమా యాక్టరే హీరోనే 300 కోట్లు తీసుకున్నాక, మీకు సినిమా డైరెక్టర్, ప్రొడ్యూసరు, హీరో కలిపి 2 కోట్లు ఇవ్వడానికి 21 రోజులు డిసిషన్. 21 రోజులు పట్టిందా అండి? అది కూడా ఉస్మానియా విద్యార్థులు వెళ్ళి ₹1 కంపెన్సేషన్ అల్లు అర్జున్ ఇవ్వాలని దాడి చేసినాక మీరు ఇస్తున్నారు అంటే అర్థమైంది? ఓహో, రేపటి నుంచి మళ్ళీ మీ మీదకి వస్తే మీరు అప్పుడు పెంచుతారా? ఇవన్నీ ముందు చేయాలి కదండి. ఇదంతా 21 రోజులు ఎందుకు పట్టింది సినిమా పరిశ్రమకు? దీనికి ఆన్సర్ ఉండాలి కదా. అది కూడా ముఖ్యమంత్రిని కలిసే ముందు. మీరు చూడండి సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్. వాట్ డస్ మీకు కనీసం ఒక పని చేసేటప్పుడు ఆప్టిక్స్ అంటారు. అంటే చూసేవాడికి మేము నిజాయితీగా చేస్తున్నాం, ఇందులో ఏది డీల్స్ లేదు అని. ఇప్పుడు ఈ వ్యవహారం మొత్తం చూస్తుంటే ఏం మెసేజ్ వస్తుంది? ఇదంతా ఎక్కడో కేసును క్లోజ్ చేస్తానికి జరుగుతుంది తతంగంలా కనబడతలేదా? దట్ విల్ డ్యామేజ్ ద ఇమేజ్ ఆఫ్ ద ఫిలిం ఇండస్ట్రీ. ఇట్ విల్ డ్యామేజ్ ద ఇమేజ్ ఆఫ్ ద చీఫ్ మినిస్టర్ ఆల్సో. మరి ప్రభుత్వానికి ఎవరు అడ్వైజ్ ఇస్తున్నారో నాకు తెలియదు. మరి ఇంతమంది అడ్వైజర్లను పెట్టుకున్నారు, ఇదేం అడ్వైజర్ నాకు అర్థం కాదు. ఎవరైనా చెప్పాలి కదా సార్, ఇది సందర్భం కాదు. ముఖ్యమంత్రి అంటే చాలా పనులు, పని ఒత్తిడిలో ఉంటారు, ప్రాక్టికల్గా అయిన సమయం ఉండకపోవచ్చు. సంబడి షుడ్ గివ్ ద ఫీడ్బ్యాక్. పార్టీ ఎందుకున్నది కాంగ్రెస్ పార్టీ. సార్ ఈ సమయంలో మనం మంచిది కాదు, ఇప్పుడు కలిస్తే రాంగ్ మెసేజ్ వెళ్తుంది. సో దెర్ ఈజ్ ఇక్కడ సమయం ఉంది కదా, సమయం సందర్భం ఉంటుంది కదా. ఫిల్మ్ ఇండస్ట్రీ కలవడానికి మీరు చీఫ్ సెక్రటరీని కలవండి, ముఖ్యమంత్రి కలవడం ఎందుకు? ముఖ్యమంత్రి కలిస్తేనే సినిమా వాళ్ళ సమస్యల పరిష్కారం అవుతాయా? నిర్ణయాలు తీసుకోవాలి, జీవోలు ఇవ్వాల్సింది చీఫ్ బ్యూరోక్రసీ కదా.
నిజంగానే ఇది సమస్యల మీదనే అయితే అది ఏంటి ఆ సమస్య లిస్ట్ చెప్పండి మాకు. ఏడాదిగా ఎన్నడూ చెప్పలే కదా. ఈ ఏడాదిగా కనీసం ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంతమంది పెద్దలు వెళ్ళి కొంచెం చిరంజీవి ఎవరో కలిసినట్టున్నారు. సినిమా పరిశ్రమ ఫార్మల్గా నేను వెళ్ళి ముఖ్యమంత్రి గ్రీట్ చేసింది నాకు చెప్పండి. ఇప్పుడు సాధారణంగా బిజినెస్ బాడీసు, ఇండస్ట్రీ బాడీసు, ప్రముఖులు, వెటరన్స్ వెళ్ళి కలిసి గ్రీట్ చేస్తారా చేయరా? మరి సినిమా పెద్దలు ఎవరు పోయి కలిసి గ్రీట్ చేశారు చెప్పండి నాకు ముఖ్యమంత్రిని. మనమైతే మీడియాలో చూడలేము, మరి నాకు తెలియదు. వ్యక్తులుగా కలిసినట్టున్నారు. అది ఇండస్ట్రీ ఇప్పుడు వ్యక్తులుగా ఎవరైనా కలవచ్చు, కానీ ఇండస్ట్రీ అనేది దానికి ఒక బాడీ, ఒక ఆర్గనైజేషన్ ఉంటుంది కదా. ఇండస్ట్రీ నుంచి కలిసింది ఇదే ఫస్ట్ టైం సార్. ఇదే మరి ఏడాది పెట్టింది కదా మీకు. ఒక ముఖ్యమంత్రి తెలంగాణలో కొత్త ముఖ్యమంత్రి వచ్చాడన్న తెలవడానికి, కొత్త ముఖ్యమంత్రి వచ్చాడు అని తెలవడానికి 1 year పట్టింది. అది కూడా ఎప్పుడు తెలిసింది? అసెంబ్లీలో ఫుట్బాల్ ఆడితే తెలిసింది మీకు, అవునా కదా. అసెంబ్లీలో ముఖ్యమంత్రి ఫుట్బాల్ ఆడకపోతే ఇప్పటికి కూడా కలిసేవాళ్ళు కారేమో. వాట్ డస్ ఇట్ మీన్? అసలు ఫిల్మ్ ఇండస్ట్రీ గౌరవం తగ్గుతుంది, ప్రభుత్వం పట్ల ఇమేజ్ తగ్గుతుంది. ఈ కేసు రేపు దాని నేచురల్ కోర్స్, నేనేది కేసు లాజికల్ ఎండుకు ఎప్పుడోసారి రావాల్సిందే కదా. అది వచ్చినా ప్రజలకు ఏం మీనింగ్ వస్తుంది? అంతా డ్రామా. 2 నెలలు లొల్లి, ఏమి లొల్లి, మామూలు లొల్లి కాదు కదా. అల్టిమేట్గా ఏమున్నదో వాళ్ళు కలిసిరు, పెద్దోళ్ళు అంతా ఏకమైనరు. ఈ మధ్యలో పాపం మళ్ళీ రేపటి మళ్ళీ నెక్స్ట్ స్టాంపీలో చూసుకుందాం అనే పరిస్థితి. ఇది మరి సమాజాన్ని ఇంత ఈజీగా తీసుకుంటే సమాజంలో అభిప్రాయాలు ఫామ్ కావా? సమాజం ఏం ఆలోచిస్తుంది అనే ఫీడ్బ్యాక్ ప్రభుత్వాలకు ఉండాలి. సమాజంలో మూడ్, వాట్ ఈస్ ద పబ్లిక్ మూడ్ అని. రాజకీయ పార్టీలు దెబ్బతినేది ఇక్కడ. రాజకీయ పార్టీలు ఎన్నికల ముందే సర్వేలు చేస్తాయి. రాజకీయ పార్టీలు ఎన్నికల ముందే టికెట్ల కొరకు సర్వేలు చేస్తాయి. రాజకీయ పార్టీ వాస్తవంగా అధికారంలో ఉన్న వాళ్ళు చేయాల్సింది ఏంటంటే, ఈవెన్ అధికారులు కాదు, ప్రతిపక్షం ఉన్న వారు కూడా నిరంతరం పబ్లిక్ ఒపీనియన్ గేజ్ చేయాలి. ప్రజాభిప్రాయం ఎట్లా మౌల్డ్ అవుతుంది, ఈ అంశం పైన ప్రజలు ఏమనుకుంటున్నారు. ఇప్పుడు మీకు అమెరికా లాంటి దేశాల్లో చూడండి, అది కంటిన్యూస్ ప్రాసెస్ పబ్లిక్ ఒపీనియన్ రీసెర్చ్ అనేది. పబ్లిక్ ఒపీనియన్ రీసెర్చ్ లేదు మన దగ్గర. పబ్లిక్ ఒపీనియన్ రీసెర్చ్ ఉంటే ఏమవుతుందంటే ఇలాంటి విషయాల్లో ప్రజలు ఏమనుకుంటున్నారు ఫీడ్బ్యాక్ వస్తుంది. ఎందుకంటే ఈ ఫిల్మ్ ఇండస్ట్రీ వాళ్ళు కలవాలా లేదా అనేది 4-5 రోజుల కింద డిసైడ్ అయి ఉంటుంది కదా. నిన్న రాత్రి 10 గంటలకు డిసైడ్ కాదు కదా. ఈ 4-5 రోజుల్లో ఇన్స్టాంట్గా ప్రజల ఫీడ్బ్యాక్ తీసుకుంటారు. సమాజంలో ఏ రకమైన అభిప్రాయం ఫామ్ అవుతుంది. అందువల్ల ముఖ్యమంత్రిని ఫిలిం ఇండస్ట్రీ పెద్దలు కలవడం తప్పులేదు, సమస్యలపైన చర్చించడం తప్పులేదు. కానీ ప్రతిదానికి ఒక సమయం సందర్భం ఉంటుంది. ప్రతిదానికి ఒక సమయం సందర్భం ఉంటుంది. మీరు ఈ సమయం సందర్భం మాత్రం ఖచ్చితంగా సమాజానికి రాంగ్ మెసేజ్ పోతుంది. ఫిలిం ఇండస్ట్రీ గౌరవాన్ని తగ్గిస్తుంది. ముఖ్యమంత్రిని పొలిటికల్గా అటాక్ చేయడానికి అవకాశాన్ని ఇస్తుంది.